ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనం అక్కడ ఒక మాట మనకు కనపడుతోంది పురులరా. ఆ మాటను చదువుకుందాం చూడండి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగములనెల్లా స్వస్థపరిచాను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును అనే మాట మనకు కనబడుతూ ఉంది. ప్రియులరా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో ఈ వాక్యములో మనకి కనపడుతూ ఉంది. ప్రియులరా, ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఈ వాక్యములో మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎలాగా అని అంటారా? చూడండి, వాక్యములు ఏమైనా రాబడింది అని అంటే, అందువలననే ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించను అని వ్రాయబడింది. ప్రియులరా, చూడండి, మనము ఏ దేవుణ్ణి అయితే నమ్మామో, ఏ దేవుణ్ణి అయితే పూజిస్తూ ఆరాధిస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు వినడానికి స్థలానికి వచ్చామో, ఆ యేసు దేవుడట ఎట్లాంటి దేవుడు అని అంటే, ఆయన్ని ఎవరైతే నమ్మి ఆరాధించి పూజించి ఆయన్ని కనపరిచి మహిమపరుస్తారో వారందరి యొక్క రోగములను బలహీనతలను ఆయన భరిస్తాడంట. హృదయాన్ని బిడ్డలారా, గమనించండి. ఒక మాట బాగా మనం ఆలోచన చేస్తే, అసలు ఆయన ఎందుకు భరించాలి? మన బాధలు మన బలహీనతలు ఆయన ఎందుకు భరించాలి? మన సమస్యలు ఆయన ఎందుకు తీర్చాలి? మన కష్టాలు ఆయన ఎందుకు పోగొట్టాలి? అసలు ఆయనకి మనకి మధ్య ఉండేటువంటి ఏ రిలేషన్ ఉందని చెప్పి పిల్లరా బాగా గమనించండి. ఇప్పుడు ఒక విషయాన్ని బాగా ఆలోచన చేస్తే, నా కుమారుడు ఒకవేళ ఏదైనా భారభరితమైనటువంటి బరువైన ఏదైనా ఒక వస్తువుని భుజాన మోసుకుని వెళుతున్నాడు అనుకో, అప్పుడు నేను వెంటనే ఆ భారభరితమైనటువంటి వస్తువును భుజాన మోస్తున్నటువంటి నా కొడుకు యొక్క అవస్థను నేను చూసి గబాబుగా నా కొడుకు దగ్గరికి వెళ్ళి, నా కొడుకు ఆ భారభరితమైన బరువు కలిగిన వస్తువును మోయడం నాకు ఇష్టం లేనందున వెంటనే నా కుమారుడితో అంటాను, ఒరే బాబు, ఇంత బరువు నువ్వు ఎత్తుకుంటే ఎట్లా మోస్తావరా? అలా కాదు, అది నా భుజాలకి ఎత్తే, అది నేను మోసుకెళ్ళిపోతాను అని చెప్పి నా కొడుకు మీద ఉండేటువంటి ఆ బరువును దించి నా భుజాల మీదకి ఎత్తుకుని వెళతాను. కారణం ఏంటి అని అంటే, వాడికి నాకు మధ్య బ్లడ్ రిలేషన్ ఉంది. వాడు నా కుమారుడు కనుక హృదయాన్ని బిళ్ళరా, నా కుమారుడి మీద నేను కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి నా కుమారుడి యొక్క బాధ్యతను లేదా ఆ బరువును నేను ఎత్తుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒకవేళ హృదయాన్ని బిళ్ళర వాడికి ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, నేను ఆడిపోతూ ఉన్నాను, గబాబుగా వెళ్ళి హాస్పిటల్కి చూపిస్తూ ఉన్నాను, వాడు బాగు కోరుకుంటూ ఉన్నాను. హృదయాన్ని బిళ్ళర అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అంటూ ఉన్నాను. దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, ప్రభా ఇదిగో నా కుమారుడిని బాగు చేయను ఆయన అని అడుగుతూ ఉన్నాను. ఎందుకు అని అంటే, నా కుమారుడికి నాకు మధ్య ఉండేటువంటి యొక్క అనుబంధం, రిలేషన్ ఏదైతే ఉందో బంధాన్ని బట్టి హృదయాన్ని బిళ్ళరా, నా కొడుకు ఒకవేళ అట్లాగున బాధపడుతూ ఉంటే నాకు ఇష్టం లేనందున అది నేను భరించాలని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ తీరని ఏదైనా వ్యాధి బాధ వచ్చినప్పుడు, అరే ఇలాంటిది నాకు వచ్చుంటే బాగుండును కదా, నా కొడుకుకి వచ్చిందేంటి, నా కూతురుకు వచ్చిందేంటి, నా కుటుంబంలో ఏళ్ళకు వచ్చిందేంటి, అసలు ఆ వ్యాధి నాకు వచ్చుంటే బాగుండును కదా అని మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభా అదేదో నాకెట్టుంటే బాగుండు కదా అని నేను అడుగుతూ ఉంటాను. కారణం ఏంటంటే, ఆ వ్యక్తి మీద నాకున్నటువంటి ప్రేమను బట్టి హృదయాన్ని బిడ్డలేరా. అంటే అక్కడ మనకు అర్థం అవ్వాలి, నేను ఎంత ప్రేమించకపోతే అట్లాగే నేను బాధపడుతూ ఉంటాను. ఎంత ప్రేమించకపోతే ఆ బరువు కలిగినటువంటి వస్తువును నేను మోయాలనుకుని నా కుమారుడికి తేలికగా లేదనంటే సుఖముగా ఉండాలని నేను కోరుకుంటాను. అట్లాగే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములోనూ కూడా యేసు ప్రభువు కూడా దేవుని బిడ్డలారా మనల్ని అట్లా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆయన కుమారులు గాను కుమార్తెలు గాను ఆయన పిల్లలు గాను స్వరక్తమిచ్చుకున్న తన సొత్తులు గాను మనల్ని అందరినీ కూడా ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఫీల్ అయ్యి అంటూ ఉన్నాడు, ఇదిగో నేనంటూ ఒకడు ఉన్నానని జ్ఞాపకం చేసుకోండి. మీ బలహీనతల్లో, మీ బాధల్లో, మీ రోగాల్లో, మీ కష్టాల్లో, మీ సమస్యల్లో నేను భరించడానికి నేను సులువునెక్కిన దేవుడిని గుర్తుపెట్టుకోండి అని మన బలహీనతలన్నీ కూడా ఆయన వేసుకున్నాడట. మన రోగాలన్నీ ఆయన భరించుకున్నాడట. మనకున్నటువంటి సమస్యలన్నీ ఆయన తీర్చాలనుకుంటున్నాడట. ఒకవేళ మనం లోబడకపోతే కనుక లోబడిన వాళ్ళని పిల్లల వైపు దినమెల్లో 2 చేతులు జాచి, నేను ఉన్నాను రా నాయన, నా దగ్గరికి రండి, మీ కష్టాలు నాతో చెప్పండి, ఈ సమస్యలకి పరిష్కారం నా దగ్గర ఉందని దేవుడు మనందరిని పిలుస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల బాగా గమనించండి, మన బలహీనతలు ఆయన భరించడం అంటే అంత సులువు అనుకుంటున్నారా? మన రోగాలు ఆయన తీసేయడం అంటే అంత సులువు అనుకుంటున్నారా? ఇదిగో నీవు సమాధానం గలదానపై వెళ్ళు అని చెప్పడం అంత తేలికైన పని అనుకుంటున్నారా? నీ రోగం వెంటనే తగ్గిపోద్ది, ఇదిగో స్వస్థత సమాధానం ఇక్కడి నుంచి వెళ్ళు, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి వెళ్ళు అనడం అంత తేలిక అనుకుంటున్నారా? పిల్లరా, అంత తేలికైనటువంటి పని ఏం కాదండి. మన రోగాలు తగ్గాలి అని అంటే, మన బాధలు పోవాలి అని అంటే ఆయన పడేటువంటి యాతన కూడా ఉంది.
ఆయన పడేటువంటి కష్టం కూడా ఉంది పుల్లరా. అయితే మన మీద ఉండేటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడు కనుక, ఎంత ప్రేమించాడు ఆయన అనంటే, దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడండి? మాట్లాడండి. ఎంత ప్రేమించాడో చెప్పలేనంత, అంతులేనంత, అవధులు లేనంత, సరిహద్దులు లేనంత, మాటల్లో చెప్పలేనంత, ఊహలకు అందనంత. మీకు అర్థమవుతుందండి? మనం వర్ణించలేనంత, హృదయాన్ని బిళ్ళరా, మనము మాటల్లో కూడా వివరించి చెప్పలేనంత విస్తారమైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమించాడు. హృదయాన్ని బిళ్ళరా, ఎట్లా చెప్పగలము ప్రభువు నన్ను ఇంత ప్రేమించాడు అని? ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టినటువంటి దేవుడు కదా. మన రోగాలను భరించడానికి వచ్చిన దేవుడట, మన కష్టాలను పంచుకోవడానికి వచ్చిన దేవుడట. అందుకని వాక్యంలో ప్రభు చెప్తా ఉన్నాడు, యెషయా ప్రవక్త ముందే చెప్పాడు, యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు ఆయన అంటే, భూమి మీద సుఖపడ్డానికి కాదు, భూమి మీద ఆయన ఏ విధమైనటువంటి సుఖభోగాలు అనుభవించడానికి కాదు, భోగభాగ్యాలు అనుభవించడానికి కాదు. మరి ఎందుకు వస్తున్నాడు ఆయన అనంటే, అందరి రోగాలను ఆయన మీద వేసుకోవడానికి, అందరి కష్టాలను ఆయన మీద వేసుకోవడానికి, అందరి యొక్క బాధ్యతలను ఆయన మీద వేసుకోవడానికి, అందరి పాపాలను క్షమించడానికి బుర్లరా. అందుకని వాక్యంలో ప్రభు అంటాడు, నీ భారము ఆయన మీద మోపేయండి, మీ చింత యావత్తు ఆయన మీద పెట్టేసేయండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. యోబుకి ఎంత కష్టం వచ్చిందండి ఏమండి? పగోడు కూడా రానంత కష్టం వచ్చింది. భూమి మీద ఎవరికి రానంత కష్టం వచ్చింది. అది మాటల్లో చెప్పుకుంటే తీరే కష్టము. పిల్లరా ఆలోచించండి, అది మాటల్లో చెప్పుకుంటే తీరే కష్టం కాదు పిల్లరా. కొంతమంది అంటారు, నాతో చెప్పుకో, నీ మనసులో ఉన్న బరువు తీరద్ది, తగ్గుద్ది అని అంటారు. ఏడిపోతే ఏడిసే నా దగ్గర నీ బాధ అంతా చెప్పుకొని నీ మనసులో కదంతా తేలిక పడతావు నువ్వు అని అంటారు పిల్లలు. కానీ యోబు బాధ అట్లా తీరేది కాదు, అంత తేలిగ్గా పోయేది. ఒక్కసారిగా మూకమ్మడిగా దేవుని ఒకే రోజున వంట రోడ్ అయిపోయాడు. ఒకే రోజున ఆస్తి అంతా పోయింది, రోడ్డు మీదకి వచ్చేసింది బ్రతుకంతా కూడా. ఎవరితో చెప్పుకోవాలి? దేవుని బిళ్ళ కష్టం ఎవరితో పంచుకోవాలి? కాబట్టి దేవుని యొక్క వాక్యంలో భక్తుడైనటువంటి యోబు తన జీవితంలో దేవుని బిడ్డలరా అలాగునే నిలబడ్డాడు. పిల్లరా, మోడు లాంటి చెట్టులాగా అయిపోయినా ఆ మోడు బారినటువంటి చెట్టుకి ఏదో ఒక రకాన మరలా దేవుడు చిగురుని ఇవ్వకపోతాడా? మరలా తిరిగి నేను పచ్చగా ఉండకపోతానా? మరలా ఏపుగా ఎదగకపోతానా? మరలా తిరిగి ఇదిగో లోకంలో అనేకుల మధ్య దేవుడు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టకపోతాడా అని పిల్లరా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఏమాత్రము కదలక మెదలక పిల్లరా, తన బాధ అంతా కూడా దేవునితో మాత్రమే చెప్తూ, తన చింత అంతా దేవుని మీద వేస్తూ, తన భారం అంతా దేవుని మీద వేస్తూ పిల్లరా, తన ఎద్దుకు వచ్చిపోయే వాళ్ళు కూడా ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యోబు యొక్క నమ్మకాన్ని చూడండి పిల్లరా. దేవుడు చెప్పాడు ఏమనంటే, నిత్యముగా నీ రోగములను భరించాను, నిశ్చయముగా నీ బాధలను భరించాను, నీ వ్యసనములను భరించాను అని అన్నాడు గనుక దేవుడు, ఇదిగో నేను ఎంత బాధపడుతూ ఉంటే నా దేవుడు చూస్తూ ఊరుకుండేవాడు కాదు. నేను రోగాలతో బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. నేను ఒంటరితనంతో కుమిలిపోతూ ఉంటే, నిందల అవమానాలతో నలిగిపోతూ ఉంటే, భయంకరమైనటువంటి బాధలతో నేను చిదుకుపోతూ ఉంటే, అప్పుల మధ్య నేను చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉంటే, ఇదిగో మాట వినని భర్త, త్రాగొచ్చే భర్త, కొట్టే భర్త, మాట వినని పిల్లలు, లోబడిన పిల్లలు, ఏమాత్రము కూడా తల్లికి హృదయంలో సహకరించిన పిల్లలు, ఏమాత్రము కూడా మాట వినని ప్రేమించని లోబడిని భార్య, హృదయంలో ఎట్లాంటి కుటుంబంలో ఒకవేళ అలాగును ఉన్న ఆకాశం ముందున్నటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఇదిగో నిన్ను అర్థం చేసుకుంటూ నేను ఒకడు ఉన్నాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనము బరువు ఇతరుల మీద ఇలా పెట్టేయడం చాలా కష్టమే, కానీ ఇతరులు మనం బరువు మోయడం చాలా కష్టం. ఎంత కష్టమో తెలుసా? యేసుప్రభు అంటారు ఇప్పుడు దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకోగలిగితే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆయన మాట చెప్తాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఏంటి అని అంటే, చూడండి 9వ అధ్యాయంలోనికి మనం వస్తే, 9వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఒకసారి మనం ఆ మాట చదువుకుందాం. చూడండి 5వ వచనం చదవండి. 9వ అధ్యాయం మత్తయి సువార్త 5వ, నీ పాపములు క్షమించబడి ఉన్నవని సులభం అనుకుంటున్నారా? నీ రోగం తగ్గిపోతలే అని చెప్పడం సులభం అనుకుంటున్నారా? అమ్మా, అంత సులువా? అంత సులువేం కాదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏమండి అమ్మ చెప్పింది కదా సాక్ష్యం, 10 రోజులు మందులు వాడమన్నారు, తర్వాత రమ్మన్నారు, స్కానింగ్ తీస్తానన్నారు అని. పిల్లరా బాగా ఆలోచించి, డాక్టర్ గారు అంటారు, అమ్మ నేను మందులు రాస్తున్నాను, నువ్వు తెచ్చుకుని వాడే తగ్గిపోద్ది. అంత సులువండి? అమ్మ చెప్పండి, అంత సులువా?
అంత సులువేం కాదండి పిల్లరా, ఆలోచించండి. అందుకనే ఈయన ఏమన్నారు అని అంటే పరమ వైద్యుడు అని అన్నారు. పిల్లరా, పరమ వైద్యుడు. డాక్టర్ గారు మన వ్యాధికి మందులు రాసు మాత్రమే ఇస్తాడు పిల్లరా, స్కానింగ్లు మాత్రమే చేపిస్తాడు. ఇదిగో మనకి ఏదైతే ఆ రక్త పరీక్షలు ఉన్నాయో దాన్ని మాత్రమే చేపిస్తాడు. అవన్నీ చూసి మనకి వ్యాధికి తగినటువంటి వైద్యాన్ని ఆయన అందించడానికి, ఆ మందులు వ్రాయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నేను అలా కాదండి, అలా తీసేసుకుని ఆ రోగాన్ని ఆయన మీద వేసేసుకుంటాడట. అదండి దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అప్పుడప్పుడు లేచి సాక్ష్యం చెప్తా ఉంటాం. బాబోయ్ నేను ప్రార్థన చేసుకున్నానండి బాబు, ఆ నొప్పిని భరించలేకపోయాను, ఆ కష్టాన్ని భరించలేకపోయాను, ఆ వ్యాధిని భరించలేకపోయాను. ఎప్పుడైతే నేను మోకరించి ప్రార్థన చేసుకున్నానో ఇలా తీసి పారేసినట్టు అయిపోయిందండి. ఎవరు తీసి పారేశారో? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తీసి పారేశారో? ఇప్పుడు దేవుని తీసి పారేసినట్టు అయిపోద్ది. ఎందుకంటే ఆయన తీసేసే దేవుడు కనుక, ఆయన మీద వేసేసుకుంటే దేవుడు కనుక చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఆయన మన రోగములను, మన బాధలను ఆయన తీసేస్తూ ఉన్నాడు అని అంటే ఆయన మీద వేసుకున్నాడని దాని అర్థం. పిల్లరా, వాక్యంలో మన బాధల్ని, మన కష్టాలని, మన సమస్యలు, అందుకనే మనం ఏంటంటే మన బాధలు మనమే భరిస్తూ ఉంటాం. మనమే విశ్వాసముతో ఆయన మీద వేసేస్తే ఆయన భరిస్తాడు. విశ్వాసముతో ఏమండి, యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది బాగుపడలేదని వాక్యంలో మనం చదవలేదు? కోకొల్లలుగా యేసు ప్రభు యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు, పక్షరోగం కలిగినటువంటి వాడు, భయంకరమైనటువంటి దెయ్యాలు పట్టుకున్నటువంటి వాళ్ళు, చాంద్ర రోగం కలిగిన వాళ్ళు, ఓచకాలు చేతులు కలిగినటువంటి వాళ్ళు, ఏమండి ఫుట్స్ కలిగినటువంటి వాళ్ళు, ఇంకా చాలా నానా విధములైనటువంటి రోగముల చేత దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి వైద్యుల చేత వైద్యం చేయించుకున్నప్పటికీ తగ్గని కుదరని వ్యాధుల చేత యేసు ప్రభు దగ్గరకు వస్తే, ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి విశ్వాసముతో వచ్చారో, నమ్మకంతో వచ్చారో, ఆయన మీద దేవుని బిడ్డలారా పరమ వైద్యుడని నమ్మి వచ్చారో వాళ్ళందరినీ దేవుడు బాగు చేసినట్టు వాక్యంలో వ్రాయబడింది. పిల్లలు, ఒక ఆమె అంటది, అయ్యా నేను కానాను స్త్రీని నీ దగ్గరకు వచ్చాను, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదని నాకు అర్థమైంది గనక నా కుమార్తె చావ సిద్ధమైంది గనక నువ్వు ఒక్క మాట సెలవి ప్రభువా అని చెప్పింది. పిల్లలు, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో 38 ఏండ్ల నుండి సొలొమోను మండపాలలో పడి ఉన్నటువంటి రోగు దగ్గరికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిది కూడా దేవుడు బాగు చేసినట్టు కనబడతా ఉంది. ఒక శతాధిపతి అయినటువంటి ఆయన వచ్చి, అయ్యా నా దాసుడు చాలా భయంకరమైన రోగముతో బాధపడతా ఉన్నాడు అని చెప్తున్నప్పుడు పిల్లరా దేవుడు బాగు చేసినట్టు వాక్యంలో వ్రాయబడింది. పిల్లరా, ఒక పక్షవాతం కలిగినటువంటి రోగిని ఆ మంచం మీద తీసుకొచ్చి ఇంటిపై కప్పు విప్పి యేసు ప్రభు దగ్గర పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా యేసు ప్రభు బాగు చేసినట్టు వ్రాయబడింది. పిల్లరా, చాలా మంది రోగులు వచ్చి వెళుతూ ఉన్నారు. వచ్చిన రోగి ఎట్లా వెళుతూ ఉన్నాడు అని అంటే బాగుపడి వెళుతూ ఉన్నాడు. వచ్చినటువంటి వాడు సమాధానమును పొందుకుని వెళుతూ ఉన్నాడు. వచ్చినటువంటి వాడు ఏదైతే దేవుని దగ్గరకు వచ్చి ఆ విశ్వాసముతో, నమ్మకముతో ఆశించాడో, ఆశించింది దక్కించుకుని పోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నం వేళ దేవుని బిడ్డలారా వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నిశ్చయముగా నువ్వు నమ్మి నీ భారమంతా ఆయన మీద వేస్తే ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడండి. మరి ఆయన మీద వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అమ్మా చెప్పండి, సిద్ధంగా ఉన్నావా? విశ్వాసం, చాలా విశ్వాసం ఉండాలండి. మీకు అర్థమవుతుందండి, చాలా విశ్వాసం ఉండాలి. పిల్లలు ఆలోచించండి, ఎంత విశ్వాసం, ఎలాంటి విశ్వాసం ఉండాలో చెప్పనా? దేవుని బిడ్డలారా ఆలోచించండి, బాగా గమనించండి. యేసు ప్రభు ఒక రోజు నీటి మీద నడిచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికైనా అడుగుతున్నాను, దేని మీద నడిచాడని కాదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? గలిలయ సముద్రం మీద తీరానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన నడిచి యువతల నుంచి అవతలకి నడిచి వెళ్ళిపోతుంటే ఈలోగా ఈ శిష్యులందరూ ఉన్నటువంటి పడవ సరిగ్గా నట్టనడు సముద్రానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు నడుచుకుంటూ పడవ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేతురు గారికి కూడా ఒక ఆశ కలిగింది, కోరిక కలిగింది. ప్రభా, మరి నీకులాగా నేను నీటి మీద నడిచేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి నాకు పర్మిషన్ ఇస్తే నడిచేస్తాను అని అన్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యములు యేసు ప్రభు అన్నాడు, నడిచిరా అన్నాడు. నీటి మీద నడవడం కష్టమా, సులువేనా? అమ్మా చెప్పండి, నీటి మీద నడవడం చాలా, అసలు సాధ్యం కూడా కాదండి. సాధ్యం కాదు, నీటి మీద నడవడం అనేది సాధ్యము కాదు. మీకు అర్థమవుతుందండి? ఆ కష్టమైనటువంటి మాట పక్కన దానికి వర్తించదు. అది అసలు పాసిబుల్ కాదు, అసాధ్యం. నీటి మీద నడవడం అనేది అసాధ్యం. దేవుని బిడ్డలారా గమనించండి. కానీ నీటి మీద నడవమన్నటువంటి దేవుని మాట విని నడవడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యములో దేవుడు అన్నాడు నడిచిరా అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వైపు చూస్తే కిందన నీరుందా, నేల ఉందా, ఆకాశం ఉందా, శూన్యం ఉందా, ఏమీ లేదా అనేటువంటిది పక్కన పెడితే దేవుని వైపు చూస్తూ దేవుని మాట విని దేవుడు నడవమని చెప్తే నువ్వు నడిచేస్తే నడిచేయగలవు శూన్యములు కూడా. హల్లెలూయా. అదే కదా విశ్వాసం ఇప్పుడు దేవుని బిడ్డలారా, అదే కదండి విశ్వాసం. అదే విశ్వాసం పిల్లరా. భక్తుడైనటువంటి మోషే అంతే ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ప్రభా ఇన్ని లక్షల మందికి నేను ఆహారాన్ని ఎక్కడి నుంచి దాను అని అంటే మీరు వెళ్ళిపోండి అని చూసుకుంటానన్నాడు. పిల్లలు ఆలోచించి అప్పుడు ఆకాశం ఉన్నటువంటి దేవుని గురించి భక్తుడైనటువంటి మోషేకి తెలుసు కనుక ఏదోటి చేస్తాడు వీళ్ళందరినీ పోషించడానికి దేవుడు అనుకున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆకాశం నుండి ఆహారం గురిసేస్తుందంటే పిల్లరా దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించండి, అంటే దేవుడు చేయలేని అసమర్థుడా, చేయగలిగిన సామర్థ్యుడా? చెయ్యగలిగిన. మరి మనము ఆయన మీద వేయలేకపోతున్నాం, ఆయన మీద వేయలేక. విశ్వాసం ఉంటే ఏమండి, విశ్వాసం ఉంటే నీకు జరగని కార్యం అంటూ ఏది ఉండదు. వాక్యముల ప్రభు అంటూ ఉన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను, నీ విశ్వాసమే నిన్ను నడిపించాను, నీ విశ్వాసమే నిన్ను ఇదిగో ఈ కార్యమును జరిగించాను అని వాక్యములో దేవుడు చెప్తా ఉన్నాడు. పిల్లరా, ఏది మన విశ్వాసం? దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తా ఉన్నాడు పిల్లరా, ఇదిగో నిశ్చయముగా నీవు నీ భారం అంతా నా మీద వేస్తే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ప్రభు. వాక్యములో పరిశుద్ధ లేఖనాల్లో చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన వారందరూ కూడా విశ్వాసంతో ఆయన అడుగుతున్నాడు. గుడ్డోడు పిల్లలు, గుడ్డోడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు. దేవుని పిల్లలు, యేసు ప్రభు ఏమో అలాగే ఎరుకో ఊర్లోనికి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడ భక్తుడైనటువంటి భర్తమయ్యి గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు, గట్టిగా కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నన్ను ఎవరికి చోటు లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో నీవు తప్ప నన్ను ఎవరికి చోటు లేదయ్యా, వాడినయ్యా నా కనులు తెరువవా, వాడినయ్యా నీ స్వరము నీయవా, వాడినయ్యా నా కనులు తెరువవా, వాడినయ్యా నీ స్వరము నీయవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు లోకంలో నీకు తప్ప నాకు ఎవరికి. ప్రార్థన చేస్తున్నాడు, అట్లాగా అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు యేసుప్రభా అని. పిల్లరా, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నాయన ఏం కావాలి నీకు అన్నాడు. నాకు కంటి చూపు కావాలి ప్రభువా, నేను పుట్టినప్పటి నుంచి కూడా నన్ను నేను చూసుకోలేదు, మా అమ్మ ఎట్లా ఉందో తెలియదు, మా నాన్న ఎట్లా ఉన్నాడో తెలియదు, నేను ఏ బట్టలు వేసుకున్నానో తెలియదు, ఏ తిండి తింటున్నానో తెలియదు, ఈ లోకం ఎలాగుందో తెలియదు, కనీసం నీ రూపం కూడా నాకు తెలియదు, ఈ లోకంలో ఏమీ అవసరం లేదు కానీ నీ రూపాన్ని చూసే అవకాశాన్ని ఒక్కసారి దయచే ప్రభువా అని భక్తుడైనటువంటి భర్తమయ్య దేవుణ్ణి అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నారు, కళ్ళు వస్తాయని నమ్ముతున్నావా? నువ్వు చెప్తే వస్తాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రభువా నువ్వంటే వస్తాయి. నువ్వు చాలా మందికి ఇచ్చావట, నాకు నమ్మకం ఉందనైనా ఈ రోడ్డు పక్కన నేను ఎందుకు ఇట్లా కాచుకుని కూర్చుంటున్నానో తెలుసా? ఆకలితో ఉన్న పస్తులున్నా, ఎండైనా వానైనా వర్షమైనా ఏ విధమైనటువంటి మంచైనా ఎండి తడిసి ఇదిగో ఈ విధంగా నేను చలికి వణికి ఎందుకు నేను ఎదురు చూస్తూ ఉన్నానో తెలుసా? ఏదో ఒక దినాన నా జీవితం వైపు నువ్వు రాకపోతావా? నీవు నా జీవితంలో ఉండేటువంటి నా కష్టాన్ని తీర్చుకోపోతావా? నా బ్రతుకు మారకపోతాదా? నేను కూడా అందరి వలె ఇదిగో నీ కన్నులు నేను కన్నులను కలిగినటువంటి వాడిని స్వరూపాన్ని చూడకపోతానా? మీ నామాన్ని ఆరాధించకపోతానా? అయ్యా నా హృదయంలో సంతోషించకపోతానా? నా బ్రతుకులకు నువ్వు వచ్చిన దినమందు నా బ్రతుకు మారద్దని విశ్వాసముతో ఇక్కడున్నాను ప్రభువా అన్నప్పుడు యేసు ప్రభు ఫిదా అయిపోయాడు. అప్పుడు అన్నాడు,
నీ విశ్వాసమే నిన్ను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అట్లాగున నమ్మాలట. యేసు ప్రభువు చేయు కార్యముల కొరకు ఆసక్తి కలిగి ఎదురు చూడాలంటే పిల్లరా. అందుకని ఇక్కడ చాలా మంది అట్లా ఉన్నారు పిల్లరా. అయితే యేసు ప్రభు మన బాధలన్నీ, ఏమంటే యేసు ప్రభుకు మన బాధలన్నీ చేయడం చాలా సింపుల్. ఆయన తీసేసుకుంటాడు, ఆయనకి అధికారం ఉంది. కానీ ఆయన ఎంత కష్టపడుతున్నాడు తెలుసా మన కోసం. చూడండి, దేవుని యొక్క వాక్య లేఖనాల్లో మనం చదువుకుంటే యెషయా గ్రంథంలోనికి మనం వద్దాం. 53వ అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు దేవుని బిడ్డలారా. ఆ మాటలు మనము చదువుకుందాం. చూడండి, మన బాధలన్నీ ఆయన భరించడం కొరకు ఏమని వ్రాయబడింది? 53వ అధ్యాయం 4వ వచనం చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచుతిమి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూసారు ప్రదేవనులారా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడట. నిశ్చయముగా మన రోగములను భరించడానికి వచ్చిన దేవుడట. కాబట్టి మనకు స్వస్థత ప్రదేవన బిడ్డలారా. వాక్యములో ప్రభు ఈ వాక్యములను మనం చదువు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు, ఆయన కార్చిన రక్తము చేత మనకు పాపక్షమాపణ. చూసారా ప్రదేవన బిడ్డలారా, యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించి అన్ని మనకి ఇచ్చాడో ఒకసారి మనం పరిశీలన చేసుకుని ఆయన ప్రాణత్యాగం గురించి ఆలోచన చేస్తే ఆయన ఎంత గొప్ప దేవుడో అప్పుడు మన మనసులకు అర్థమవుతుందండి. మన బాధల్ని, మన రోగాల్ని భరించడం అంటే అంత తేలికైన పని ఏం కాదండి. మన రోగాలు, మన బాధలు అంత తేలికైనవేమీ కావండి పిల్లరా. మన పాపాలు అంత తేలికైనవేం కాదండి. వాక్యములో ప్రభు అంటాడు, మీ రక్తాపరాధముల కొరకు ఆయన రక్తం చిందించాల్సి వచ్చింది. దేవుని యొక్క వాక్యములో దేవుడు అందుకనే చెప్తారు, నిత్యముగా అతడు మన రోగములను భరించాడు. మొత్తబడిన వాడు. చూసారు దేవుని ఆ పైన చదువుకుంటే స్వరూపము లేదట, సొగస్సు లేదట, ఆ మహిమ లేదట, ఆ సోకు లేదట. హృదయాన్ని బిడ్డలారా, ఇదిగో ఎలాగ అయిపోయాడంటే ఆయన బొత్తిగా నలగొట్టబడినటువంటి వాడికి ఎంచబడ్డాడంట. హృదయాన్ని బిడ్డలారా, దేవునికి ఇష్టమైందంట, బాధింపబడుతూ ఉన్నాడట. పిల్లరా, ఎవరి కోసం, ఎందుకోసం చెప్పండి? ఎవరి కోసం, ఎందుకోసం అనంటే, ఎవరి కోసము అనంటే నా కోసం. ఎందుకోసము అనంటే హృదయాన్ని బిడ్డలారా, నిత్య నరకము నుండి తప్పించి నన్ను పరలోక రాజ్యానికి చేర్చడం కోసం యేసయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే వాక్యములో ఇక్కడ చాలా విషయాలు ఆయన చెప్తూ అంటాడు. హృదయాన్ని బిడ్డలారా, ఆయనకి స్వరూపము లేదు, సొగసు లేదట. హృదయాన్ని బిడ్డలారా, ఏమండి మన దేవుడు సొగసైన వాడు కాదా? మన దేవుడు ఎట్లాంటి గొప్ప సొగసైనటువంటి వాడు దేవుడు. మన యేసయ్య అంటే కోటి సూర్యుల కాంతి కంటే మించినటువంటి కాంతి కలిగినటువంటి వాడు. ఆయన కన్నులు అపరంచి వంటివి, అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడు. ఆయన కన్నులు ఆయన పాదములు అపరంచి పాదములు అంటే బిడ్డరా, అంత సొగసైనటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మన బాధలను ఆయన మీద వేసుకుని, మన పాపాలు ఆయన మీద వేసుకుని, మన కష్టాలు ఆయన మీద వేసుకుని, మన సమస్యలు ఆయన మీద వేసుకుని, మనకున్నటువంటి ప్రతిదీ కూడా ఆయన భరించి వహించట. ఇదిగో మనల్ని స్వరూపులుగా చేయడానికి, మనల్ని గొప్ప అపురూపమైనటువంటి వారిగా చేయడం కోసం, ఆయన స్వరూపంలో మనల్ని మార్చడం కోసం ఆయనంత స్వరూపము లేని వాడిగా మారిపోయాడంట, సొగసు లేని వాడిగా మారిపోయాడంట. ఈ రోజున దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువ మరణం అంటే, ఆయన త్యాగం అంటే చాలా మందికి తేలికైపోయిందండి. అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, నన్ను దేనికైనా రాట కట్టేసిన వాళ్ళకి దెబ్బలెత్తే ఆయన బాధ ఏంటో మనకే అర్థమవుతుంది. నీ దగ్గరకు వచ్చి, నా దగ్గరకు వచ్చి ఒకసారి దేవుని బిడ్డలారా కాండ్రికి మొక్క మీద ఉమ్మేస్తే అలా కూడా చేయక్కర్లొద్దండి. ఆ ఈదులో ఉన్న నిన్ను చూసి ఈదులో నుంచి ఒకసారి కాండ్రికి చుమ్మూస్తే ఆ మనసులో ఉన్న బాధ ఏంటో అప్పుడు అర్థమవుతుందండి. ఎవరైనా వెనకాల నుంచి వచ్చి హృదయంలో చప్ప చేయకోకుండా ఆద మనిషి ఉన్నప్పుడు అమాంతం ఇలా గట్టిగా చరిచేస్తే ఆ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. పిల్లలు ఆలోచించి అంత బాధపడితే యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి చాలా తేలిగ్గా తీసి పారేస్తున్నారండి చాలా మంది, చాలా తేలిగ్గా. ఏమండి, మన బాధ ఆయన మీద వెయ్యాలనంటే మనం కూడా ఆలోచించాలి. ప్రభా, నేను ఇంత పాపినైనా ఆ పాపాన్ని బట్టి నాకు ఈ బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది, నేను ఇలా బాధపడతా ఉన్నానైనా, శాతానుడు ఒక రకంగా నన్ను ఇలా శోధిస్తూ ఉన్నాడు, ఈ బాధలన్నీ భరించే దేవుడు నన్ను క్షమించి నా భారాన్ని వహించు ప్రభా అనంటే అప్పుడు ఖచ్చితంగా నీ భారాన్ని వహించే దేవుడు అయిన దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
యేసు ప్రభు శిలువ త్యాగం, ఆయన ప్రాణ త్యాగం, ఆయన యొక్క దేహం అంతా కూడా యాగం చేయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నీ బాగు కోరి, నీ బాగు కోరి, మనందరి బాగు కోరి, మనందరం బాగుండాలని. అమ్మా మీకు అర్థమవుతుందా? మనందరము బాగుండాలని ప్రతివాన్ని బిడ్డలారు, మనందరం బాగుండాలని యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అంత త్యాగం చేసినా నువ్వు ఇంకా బాగోకపోతే తప్ప అయింది మాత్రము కాదు. చాలామంది అంటారు, నేను ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా, చూసావా దేవుడు నా ప్రార్థన వింటలేదు, నాకు ఏం చేయట్లేదు, పగోడు కూడా పెట్టకూడని బాధలన్నీ ఆయన పెట్టేస్తున్నాడు నాకు అని అంటున్నారు. పిల్లరా, మరి నీలో ఉన్న లోపాలను ఎప్పుడైనా సరి చూసుకున్నావా? నాలో ఉన్న తప్పును బట్టేనేమో నాకు ఈ శిక్ష వచ్చింది, నాలో ఉన్న పాపాన్ని బట్టేమో ఒకవేళ నేను ఎట్లాగా బాధింపబడుతూ ఉన్నాను, నాలో ఉన్నటువంటి పాపాన్ని బట్టేమో ఇదిగో నేను ఈ రోజున ఎట్లాగా మానసికమైన వ్యాధులతో నేను కృంగిపోతా ఉన్నానని మనం ఎప్పుడైనా అనుకున్నామా? దేవుని బిడ్డలారా, అనుకుని ఉంటే గనక ఖచ్చితంగా నిశ్చయముగా నువ్వు బాగుండి ఉండేదానివి, బాగుని ఉండేవాడు. అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, మధ్యాహ్నం వేళ నిశ్చయముగా నీ రోగములు ఆయన భరిస్తున్నాడు, నిశ్చయముగా నీ పాపములు ఆయన తీసేస్తున్నాడు, నిశ్చయముగా నీకున్నటువంటి పరిస్థితులను ఆయన మార్చేస్తూ ఉన్నాడు. నమ్మితే, నమ్మకం ఉంటే దేవుని బిడ్డలారా, ఇదిగో భక్తుడైనటువంటి పేతురుతో దేవుడు చెప్పినప్పుడు ఆ నీటి మీద 2 అడుగులేసి మునిగిపోయే వ్యక్తిగా నువ్వు రావద్దు దేవుని సన్నిధానంలో, అలా ఉండొద్దు పిల్లరా. నడవగలిగితే క్రీస్తుతో కలిసి నడవడానికి సిద్ధపడి ప్రభు బల్ల దగ్గరికి రా, ఆయన శరీర రక్త మాంసాల ఎద్దుకు రా. లేని పక్షాన దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల ఎద్దుకు నువ్వు దూరంగా ఉండడమే నీకు చాలా మంచిది పిల్లరా. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యములు ప్రభు చెప్తున్నాడు, నీ బాధలు తొలగాలి అంటే ఆయన శరీర రక్త మాంసాలు నీ బాధలకు విముక్తి ఉంది పుర్లరా, నీ వ్యసనాలకు ఇదిగో అక్కడ విముక్తి ఉంది పుర్లరా. ఇదిగో నీకున్నటువంటి నీ రోగములు ఏవైతే ఉన్నాయో, నీ బాధలు ఏవైతే ఉన్నాయి, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా పరిష్కారం ఉంది పిల్లరా. వాక్యంలో ప్రభు అంటాడు, ఇదిగో నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత అన్నాడు. నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా? విశ్వాసముతో నేను బాగుంటాను, ఖచ్చితంగా నా శరీర రోగాలు తగ్గుతాయి, మానసిక వ్యాధులు పోతాయి, ఖచ్చితంగా నిత్యముగా ఆయన పొందిన దెబ్బల వలన ఇదిగో నేను బాగుంటాను అని నమ్మితే ఆయన శరీరమును ముట్టు దేవుని బిడ్డలారా. నిత్యముగా నేను పాపిని, నా పాపములన్నీ కడిగి వేయడానికి యేసుక్రీస్తు తన శరీరాన్ని బలియాగం చేసి ఆయన తన రక్తాన్ని చిందించాడు గనక ఆ గొర్రెపిల్ల రక్తంలో నా వస్త్రాలు ఉదుక్కుని మురుగు పట్టిన నా వస్త్రాలను తెలుపు చేసుకుంటాను, మురికి పట్టిపోయిన నా జీవితాన్ని మరలా తిరిగి బాగు చేసుకుంటాను, పాప పంకిలమైపోయిన నా బ్రతుకును మరలా తిరిగి నేను క్రీస్తు కొరకు పవిత్రంగా మార్చుకుంటాను అని అంటే అప్పుడు నువ్వు ప్రభు బల్ల ఎద్దుకు వచ్చి ప్రభు యొక్క శరీర రక్త మాంసాలు పాలు పొందమని ప్రభు నామన్న ప్రేమతో నిన్ను కోరుతూ ఉన్నాను. పిల్లరా, నిశ్చయముగా ఈ శరీర రక్త మాంసాలు ఎందుకు అని అంటే నిశ్చయముగా నీ రోగాలు ఆయన భరించడం కోసమే, నిశ్చయముగా నీ పాపాలను నీ యొద్ద నుండి తీసివేయడం కోసమే, నిశ్చయముగా నిన్ను పవిత్రపరిచి పరలోక రాజ్యానికి సిద్ధపరచడం కోసమే. నమ్మితే, నువ్వు నమ్మి విశ్వాసం ఉంచితే ఇదిగో నీ రోగాలు పోతాయని, బాధలు పోతాయని నమ్మితే నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభు బల్ల దగ్గరికి రావాలని ప్రభు పెట్టిన ప్రేమతో కోరుతున్నాను. ప్రార్థించుకుందామా? దయచేసి అందరం కలిసి మోకరించగలిగిన వాళ్ళు మోకరించి, మిగిలిన వాళ్ళు దేవుని ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడ మీ స్థలాలలో ప్రభు నామాన మహిమపరుస్తూ, నిజమేనైనా ఇదిగో నీ సేవకుడి ద్వారా నా కోసమే మాట్లాడావు, నా బాగు కోసమే నువ్వు కోరుకుంటూ ఉన్నావు. ఎప్పుడు నువ్వు నా బాగును కోరుకుండే దేవుడివే, ఎప్పుడు కూడా నాయనా నేను కుమిలిపోతూ ఉంటే చూసి సంతోషించేవాడవు కాదు, నేను బాధపడుతూ ఉంటే నా బాధను తొలగించడానికి, వేదనతో ఉంటే వేదన తొలగించడానికి, రోగముతో ఉంటే రోగమును నిశ్చయముగా నా రోగమును భరించడానికి నన్ను ప్రేమించిన నా దేవుడవు. అయ్యా ఇదిగో విశ్వాసం ఉండి నీ పాదములు ఎదుకొచ్చాను, నీ బల్ల ఎద్దుకు వెళ్ళబోతూ ఉన్నాను. అయ్యా నీ శరీరాన్ని ముట్టినప్పుడు నాకు స్వస్థత, నీ యొక్క రక్తాన్ని ముట్టినప్పుడు నాకు పాపక్షమాపణ. ఈ మధ్యాహ్న కాల సమయం ఉంది, ఇప్పుడే నాకు దయచే ప్రభువా, నాలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించునైనా, నాలో ఉండే ప్రతి రోగాన్ని తొలగించు ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని పాదశుద్ధికి వెళ్ళి చక్కగా బయలుదేరి మరలా ప్రభు సన్నిధానంలో పాదశుద్ధిలో ఆయన ప్రభు యొక్క ఆయన శరీర రక్తమాంసాలలో పాలు పొందుదాం. పుల్లరా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మేలు చేయు తండ్రి, ఏమి కొందనాలు బాబు. అయా నువ్వు మమ్మల్ని ప్రేమించబట్టి ఈ రోజున మేము నాయన స్వతంత్రంగా ఉండగలుగుతూ ఉన్నాం, స్వేచ్ఛగా ఉండగలుగుతూ ఉన్నాం. అయా ఇదిగో ఈ రీతిగా మేము ఆరాధించగలుగుతూ ఉన్నాం, మీ నామాన్ని మహిమపరచగలుగుతూ ఉన్నాం. అయా మీ గొప్పతనాన్ని గుర్తించలేకపోతూ ఉన్నామేమో, మీ గొప్పతనాన్ని గుర్తించే మనసు మాకు దయచేయండి నైనా. అయా నువ్వు మమ్మల్ని స్వస్థపరచు దేవుడివే కానీ విడిచిపెట్టు దేవుడు కాదు. రోగాలతో, బాధలతో, బలహీనతలతో బాధపడుతూ ఉంటే విడిచిపెట్టే దేవుడు కాదు. అయా నిత్యముగా మా బాధలను తొలగించేవాడు,
విశ్వాసం ఉంటే చాలు నువ్వు స్వస్థత పొందుకుంటావన్నావు, విశ్వాసం ఉంటే చాలు నువ్వు మేలు నొందుతానన్నావు. అయ్యా నువ్వు ఇదిగో ఖచ్చితంగా నా యందు నమ్మకం ఉంచితే నువ్వు ఈ సమస్య నుండి బయటపడతావని చెప్పావు. బాబు నీ విశ్వాసము ద్వారా నాయనా ఇదిగో మేము ఈ మేలు పొందటానికి వ్యాధుల నుండి, బాధల నుండి, బలహీనతల నుండి, అనేకమైన సమస్యల నుండి, అప్పుల నుండి, ఇంకా నాయన ఘోరమైనటువంటి లోక సంబంధమైన పాపముల నుండి మేము విడుదల పొంది పవిత్రపరచబడడానికి నాయన మీ సహాయమును అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని, మా అందరిని దీవించమని. అయా ఇదిగో మేము పాదశుద్ధికి వెళ్ళి మరలా తిరిగి నీ బలలో పాలు పొందినప్పుడు నాయనా మా అందరిని పవిత్రపరచు విశ్వాసముతో నుండి బల ఎదుగు వచ్చే భాగ్యాన్ని దయచేయమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్.